రైతు కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని గత 4 రోజులుగా ప్రజాపాలన గ్రామ సభలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలో 4 స్కీములకు సంబంధించి కొత్త రేషన్ కార్డులో పేర్లు నమోదు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు అవకాశం లేకుండా మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల హామీలో రైతు కూలీలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు గత సంవత్సరం పనిచేసిన వారికి మాత్రమే ఇస్తాననడం సరికాదన్నారు. రైతు కూలీలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొరబోయిన మంజుల, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వరిగుంతం సంతోష్ కుమార్, కరెంటు రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, యాదాగౌడ్, రంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి శ్రీనివాస్ గౌడ్, వెంకట్రామరెడ్డి, సాయిబాబా గౌడ్, బోయిని ఆంజనేయులు, కదీర్, చెన్నయ్య, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, లంబాడి వినోద్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజులుగా గ్రామాల్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. 4 పథకాల కోసం, అది రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, లేకుంటే రేషన్ కార్డులో పేర్లు నమోదు అనుకోండి, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనుకోండి, లేదంటే రైతు భరోసా అనుకోండి, మరి అదేవిధంగా మనకి ఇండ్ల విషయం, ఇంద్రమ్మ ఇండ్ల శాంక్షన్ కోసం మరి గ్రామ సభలు నిర్వహిస్తూ తూతూ మంత్రంగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామ సభ ఎందుకు పెడుతున్నారు అంటే, ఉన్నటువంటి లిస్ట్ లాస్ట్ టైం పాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల వెరిఫికేషన్తో ఇళ్లకు కాలయాపన చేసిండ్రు. దాంట్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి ఇవి మరి గ్రామ సభలో పెడుతున్నామని పేర్లు చదువుతున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు గాలికి ఎగిరిపోయినాయి. మరి మొన్న కుల గణనకి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో మరి వాళ్ళ ఎంక్వైరీలో ఎవరైతే రేషన్ కార్డులు లేవన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వస్తారు. కుల గణనే జరిగింది కులానికి కోసం, కానీ వీళ్ళు అనేది ఏంటంటే దాంట్లో చాలా మంది సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే మా డీటెయిల్స్ చెప్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వెళ్ళిపోతాయేమన్న ఆలోచనతో ఎవరు కూడా సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా దాన్ని బేస్ చేసుకునే ఈరోజు రేషన్ కార్డ్స్ మరి మంజూరు చేస్తామని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఏమంటున్నారు. ఇన్ని రోజులు ప్రజాపదంలో మరి ఈ యొక్క గ్రామ సభల్లో బెనిఫిషియరీని సెలెక్ట్ చేస్తారు, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి ఈ రోజు మళ్ళీ అవే లిస్టులు చదువుతున్నారు, అవే వెళ్ళిపోతున్నారు. రైతు భరోసా దీనికైతే ఉపాధి హామీతో లింక్ పెట్టడం జరిగింది. ఉపాధి హామీతో లింక్ పెట్టి 20 రోజులు పనిచేస్తే పోయిన సంవత్సరం వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. హామీ ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ 9వ తారీఖున, మేము రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఉపాధి హామీ అంటున్నారు. ఒక ఇంట్లో 4 ఉంటే 4లో ఎవరికి మనకు భూమి ఉన్నా కూడా వారికి రాదట. మరి ఉండి భూమి లేకుండా 20 రోజులు పని చేయకపోతే రాదంటున్నారు. ఇది ఎక్కడ అంటే ప్రభుత్వం ఏంటంటే కాలయాపన చేస్తూ దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఏంటంటే ప్రజల్ని మోసిస్తూ ఉంది. మరి ఈరోజు దరఖాస్తు మీ దగ్గర ఆల్రెడీ దరఖాస్తులు ఉన్నాయి, వాటిని తెచ్చుకొని మీరు ఇవ్వచ్చు. మళ్ళీ మోస్తూ మళ్ళీ ప్రజల ముందుకు రావడం, అది ఇళ్ళ కూడా చాలా గందరగోళం ఉంది. మొత్తం 150 ఎలిజిబిలిటీ వస్తే ఎన్క్వైరీస్ అందరూ ఆ 158కి ఇల్లు ఇచ్చేస్తని చెప్తున్నారు. మరి 3,500 నియోజకవర్గాలు ఇస్తే దాంట్లో ఒక్కొక్క గ్రామానికి వాటా ఎంత చూసి ఇవ్వాల్సిందే తప్ప ఒక గ్రామానికి ఎంత వస్తే జనాభా ప్రకటన ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా మొత్తం లిస్ట్ వేసి ప్రజలు ఒకరినొకరు కొట్టుకునే విధంగా, ఒక్కొక్కరిని తిట్టుకునే విధంగా గ్రామ సభలో అవన్నీ పేరు చెప్తే నాదెందుకు చేసినావు, నాదెందుకు కొట్టలేదని చెప్పేసి కొట్లాడే విధంగా ఈరోజు మరి ఇవాళ చాటలు తౌడు వేసి కొట్లాడబెట్టినట్టు పరిస్థితి ప్రభుత్వాన్ని తప్పని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేసి ఇవ్వాలనుకునే మరి గ్రామ సభలు పెట్టండి ఇవ్వండి. మా ఇంట్లో ఈ యొక్క కోసం మంత్రి గారు మన జూమ్ మీటింగ్ పెట్టి మాకు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి సంబంధం లేదు, గ్రామాలే సెలక్షన్ చేస్తామన్నారు. చూస్తాం ఎంతమంది ఎవరు టిక్ పెడతారు, ఎవరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, అర్హత ఉన్నటువంటి అందరికీ ఇవ్వాలా. ఈరోజు రుణమాఫీ గ్రామాలకు ప్రజాపదానికి 4 దాని కోసం పోతే రైతులు లొల్లి పెడుతున్నారు. దాదాపు 30-35% మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు.
మన ముఖ్యమంత్రి గారు వేల రూపాయలకి రుణమాఫీ అయిపోయింది. మంత్రి గారు ఈ రోజు నిన్న దామోదర నరసింహ జిల్లాలో ఒక దగ్గర సమావేశంలో చెప్తూ నిజంగా రుణమాఫీ అందరికి కాలేదని, అది స్పష్టంగా తేటాతలం అయిపోయింది. ఒక మంత్రి మరి మాట్లాడుతున్నారంటే అది నిజం కాదా అని చెప్పేసి అడుగుతాను. వేరే చెప్తున్నారు. మళ్ళీ అదేవిధంగా మన సన్న బియ్యానికి వడ్లకు ఇస్తామన్నారు. ఈ రోజు చాలా మందికి